మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వం అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లాలని హెచ్చరిస్తున్నా కూడా హెచ్చరికలు జారీ చేయకుండా చాలా మంది ప్రయాణికులు అయితే వచ్చి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కోదాడ రామాపురం రోడ్డు వద్ద ఉన్నాం. ఇక్కడ హైవేపై పూర్తి స్థాయిలో వరద రావడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో వాళ్ళైతే ఉన్నారు. లగేజీలను దించుకుంటూ ఎటు వెళ్ళా తమ గమ్యస్థానాలకు ఎటు చేరాలో ఆలోచించుకుంటూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి మీరు? రోడ్డు మొత్తం జమ అయ్యి బస్సులు మునిగిపోతున్నాయి, మొత్తం సగానికి వచ్చినాయి. అది ఆగం పరిస్థితి పోరాట్లేదు. 2 గంటలు 3 గంటలు ఇక్కడ కాబట్టి ఎడు పోరాటే రావట్లేదు. మాకు ఎక్కడ ఎటు కాకుండా మధ్యలో ఇరిగిపోయింది. ఇటువంటి పరిస్థితి చాలా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం బస్సు డ్రైవర్ వద్ద ఉన్నాం. పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ వరద ఉధృతి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది వరద? బాగుంది వరద. నెక్స్ట్ ప్రయాణికులు ఏం చేస్తున్నారు? ఇవి ఏం చేయలేము, పోవడానికి అటు పోవడానికి లేదు, ఇటు పోవడానికి ఏమైనా తగ్గితే బయలుదేరుతుంది. ఇంకో గంట 2 గంటలు చూసి తగ్గుద్దనే ఆలోచన కనపట్ల. ఇక్కడ పరిస్థితి అలాగే ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తే తగ్గుద్దని ఇప్పుడు మేము చూస్తుండగానే రీలింగ్ ఎక్కేసింది. మరి ఈ రాత్రి తగ్గుద్దా రేపు తగ్గుద్దా ఎవరు చెప్తాం? దాని పరిస్థితి మేమేమో మళ్ళీ ఇటు వెనక పోవాలా ముందుకు పోవాలా? నిన్నటి నుంచి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు అత్యవసరమైతే బయటికి రావాలని. ఎందుకు వచ్చారు మరి మీరు? ఓహో ఇదా, మరి అయితే పొద్దున్న మరి విజయవాడను ఇది ఎడుతున్నాయి అని చెప్పారుగా టీవీలో న్యూస్లో, మరి అందుకే వచ్చాం. ఏంది పరిస్థితి మరి? మేము విజయవాడ పోవాలి, లేదంటే మళ్ళీ తిరిగి హైదరాబాద్ పోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మేము విజయవాడ వెళ్ళాలండి. 2 గంటలు అవుతుంది, వెళ్ళరాట్లేదు, ఎటు వెళ్ళి రావట్లేదు. ఓ బస్సు పోయి ముందర ఇరికిపోయింది. తర్వాత ఇబ్బంది అవుతుంది మాకు. వెనక పోవాలన్నా ముందు పోవాలన్నా అసలు ఎటు అర్థం కావట్లేదు అయిపోయింది. ఇప్పటికి కూడా చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు వరదే కదా వెళ్తాం అని ఏదో గుడ్డిగా వస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? బోరాదని చెప్పేస్తామండి. ఇక్కడ నుంచి దారి బోరాట్లేదు. ఎవరు చెప్తే వాళ్ళు వినకుండా వచ్చేసారు, ఇక్కడ బోరాట్లేదు. అంత ఆగం పరిస్థితి. ఇలా ఉంటే పరిస్థితి ఒక స్క్రోలింగ్ వస్తుంది. విజయవాడ నుండి హైదరాబాద్ నుండి విజయవాడకు బస్సులన్నీ సాఫీగా వెళ్తున్నాయంటే బయలుదేరాము. పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటారు? మధ్యలో నిన్నటి నుండి చెప్తున్నారు కదా ప్రభుత్వం అత్యవసరమైన టికెట్ కొని క్యాన్సల్ అవ్వాలి. ఎల్బీ నగర్ దిగి వాపస్ వెళ్ళిపోయాం. మార్నింగ్ బానే ఉన్నాయంటే ఎక్కేసాము. అక్కడ అత్యవసర పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా, స్టాప్ చేయాలి కదా. ట్రాన్స్పోర్ట్ స్టాప్ చేస్తే పబ్లిక్ బయటికి రారు కదా. ఇప్పుడు బస్సెస్ నడవట్లేదు అని అంటే బయటికి రాము, బస్సెస్ నడుస్తున్నాయి అని అంటే ఇంకా ఆటోమేటిక్ అందరూ మూవ్ అవుతారు కదా. ఇక్కడైతే అధికారులకు సంబంధించిన సమన్వయమే మాకు ఇబ్బందుల కారణమని కూడా ప్రయాణికులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు అయితే అనుమతించట్లేదు బస్సులన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ. మరోవైపు తాము ఏం చేయాలో పాల్గొనే స్థితిలో ఎక్కడైతే ప్రయాణికులు అయితే ఉన్నారు, రహదారులపైనే తమ లగేజీలతో వాళ్ళు పడిగాపులు పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా ఈ ప్రయాణికులు ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నారు. ఇప్పటికీ ఎవరు కూడా విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కానీ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళని ఎవరు కూడా దయచేసి రావద్దని కూడా వీళ్ళు కూడా వాహనదారులను విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.